మనకున్న దానిలోనే ఈ ఒక్క ఆ, వైపరీత్యంలో హెల్ప్ చేయటమే కాదు, ఇరుగు పొరుగులకి ఎప్పుడు సాయం చేసే మనసు అనేది ఎంత మంచి మనసు అండి. తమకున్న దానిలోనే నలుగురికి చేయి జాపి పెట్టి నలుగురిని తృప్తిపరచగలిగే జీవితం. తనకున్నంతలోనే నలుగురికి ఆత్మీయ ఆహారం పెట్టచ్చు, భౌతిక ఆహారం పెట్టచ్చు. దేవుడు కొదువు చేయలేదండి. దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే నా బతుకు అక్కడే ఉండేదేమో. 2 కేజీల ఆహారం ఉండటం దగ్గర నుంచి మొదలు పెట్టాం. మాకే లేదు అప్పుడు. మా అమ్మకి చెప్పాను నేను, అమ్మ వేరే ఊరు నుంచి వచ్చినట్టున్నారు, ఓ 10 మంది దాకుంటారమ్మా, అంత అన్నం వండి పెడితే బాగుండేమో అంటే ఆ ఉన్నదానిలోనే 2 కేజీల ఆహారం వండారు. మొదటిసారి వండిన ఆహారం 2 కేజీలు. ఇప్పుడు ఈరోజు వారానికి వచ్చి 50-60, నెలకు వచ్చి 50-60 క్వింటాలు వండుతూ ఉన్నారు. 2 కేజీలు ఎక్కడ, 50-60 క్వింటాలు ఎక్కడ? మళ్ళా ప్రజలకు పంచంగా, ఇచ్చేవాళ్ళకి దేవుడు హెల్ప్ చేసేవాళ్ళకి చేయంగా, అచ్చగా వండి పెట్టేయి. అన్యాయస్తుడు ఆయన. దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే అది అక్కడే ఉంటుంది, అంతే ఉంటుంది. ధారాళముతో, దాతృత్వంతో దేవుని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి, కుటుంబానికి కూడా అదే నేర్పుకోవాలి. రేయ్, పిల్లలకు కూడా అదే నేర్పాలి. మనం తిని మనం బతికింది బతుకు కాదురా. మనకున్నా లేకపోయినా ఉన్నదానిలో నలుగురికి సాయం చేసే బుద్ధి చూసావా, అది గొప్ప మనసురా, అది దేవుడు దీవించే మనసురా. రేయ్ అమ్మాయి, కూతురా, అరే కొడుకా, ఈ బుద్ధి మంచిదిరా, గుర్తుపెట్టుకోండి అని తల్లిదండ్రులారా నేర్పుకోండి పిల్లలకి. మనకున్న దానిలో చూసుకొని, దానిలో మురుసుకొని, దాచిపెట్టుకొని, కొప్పేసుకొని బతకడం కాదు. అది దరిద్ర బతుకది. ఆ దరిద్ర బతుకు ఆశీర్వాదం లేని బతుకది. ఆశీర్వాదకరమైన బతుకు ఏంటో తెలుసా? మన కడుపులు నింపుకోవడమే కాదు, 10 మంది కడుపులు నింపాలి అనే మనస్సు ఆశీర్వాదకరమైన మనస్సు. సంతానాన్ని కూడా నేర్పుకోండి ఈ మనస్సుని. దేవుడు అన్యాయస్తుడు కాడే. 10 మందికి ఇచ్చే నీ చెయ్యి ఇవ్వలేని స్థితిలోకి ఆగిపోయింది అనుకో, పరీక్షించాడు అనుకో, ఒకరోజు నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు ఆయన. నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు. అది నిండి పొర్లిపోయేటట్టు నింపుతాడు ఆయన. దేవుని ముందు కూర్చొనేడు, లేకపోతే కూర్చొనేడు, నా ప్రభువా నేను తిని 10 మందికి పెట్టేదాన్ని, 10 మందికి పెట్టేవాడిని. ఏంది ప్రభా నాకే లేకుండా ఆగిపోయింది ఏంది తండ్రి? నా కోసం కాదు, 10 మంది కోసం నాకు ఆహారం ఇవ్వు. నేను తిని సంతోషం ఎత్తుకునేదానికంటే 10 మందికి పెట్టడంలో నా సంతోషం ఉంది ప్రభా. అది నా చేతుల ద్వారా జరగకపోతే నాకు చిరాగ్గా ఉంది ప్రభా. నాకు తెలియదు ప్రభా, 10 మందికి సాయం చేసేటట్టు నా చేతులు నింపమన్నో ఏడు దేవుని ముందు కూర్చొని. నా దేవుడు ఖచ్చితంగా ఆయన పిడికిళ్ళు విప్పి నీ చేతులు పొర్లిపోయేటట్లు నింపుతాడు ఆయన. ఆ గుండె పుట్టాలి మనకు, అలాంటి మనసు పుట్టాలి. అది లైఫ్. నీకున్నంతలోనే. నేను ఎక్కడో అప్పులు తెచ్చి ఎక్కడో ఇంకొక దగ్గర తీసుకొచ్చి చేయమని చెప్పట్లా. ఇప్పుడు మన కలిగి ఉన్న దానిలో తీసుకెళ్తాం. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో దయ చూపుతారు, ఎవరో ధర్మం చేస్తారని నేను చేయట్లే ఈ పనులన్నీ. నా చేతికి దేవుడు ఇచ్చినట్టు అవంతును ఖర్చు పెడతా ఉన్నాను, వాడుతూ ఉన్నాను. అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, వస్తూ ఉంది. నేను ఎవరి దగ్గరికి పోవాలా, ఎవరిని చేతులు చాపి దేహాన్ని అడగలా, ఎవరి దగ్గర నేను ముష్టెత్తలా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను. సంఘం బాధ్యత కనుక సంఘం అవసరాలకు సంఘానికి చెప్తానంతే. దేవునికి స్తోత్రం. దేవుడు తక్కువ చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపుతానే ఉన్నాడు. అనేక మందిని దేవుడు కదిలిస్తానే ఉన్నాడు. ఉన్నదానిలోనే బ్యాలెన్స్ చేసి, ఓవర్ యాక్షన్ చేయకుండా, అధికమైన ఖర్చులు పెట్టకుండా, హడావుళ్ళు చేయకుండా, అన్ని ఉన్నదానిలో సింపుల్గా చేసి, కొంత మిగిలిచ్చి కొంత ప్రజలకు పెట్టి చేస్తా ఉన్నా. ఉన్నదానిలోనే దీవిస్తాడు దేవుడు. దేవుని పిల్లలంగా మన సైకాలజీ మాత్రం ఇలానే ఉండాలి. దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని వాళ్ళు చేస్తే చచ్చారు, మనం చేస్తాం, లేకపోతే మనం దాచిపెట్టుకుందాం మూసిపెట్టు అనేటట్టు ఉండకూడదు.
పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా, ఒక దేవుని సంబంధిగా, ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డగా, ఒక దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా, దేవుని ఆత్మ కలిగిన పురుషుడిగా మన మనసు ధారాళమైన మనసు, దాతృత్వంతో నిండిన మనసు, దయగల మనసై ఉండాలి. అది నా యేసయ్య మనసు, అది నా యేసయ్య మనసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప చూపుతాడు. ఈరోజు మనకున్న దానిలో మనం హెల్ప్ చేద్దాం, మనకున్న దానిలో మనం సాయం చేద్దాం, మనకున్న దానిలో మన ప్రజలకి తోడ్పాటు అందిద్దాం. ప్రార్థన కూడా చేయాలి. అయ్యా నాకు ప్రకటించడం రాదయ్యా, ప్రార్థించు, ప్రార్థించు. ప్రార్థించడానికి ఏం పాండిత్యాలు అవసరం లేదుగా. నీకు మాటలు కూడా రాకపోతే కూర్చొని ఏడు ప్రజల కోసం. దేవుని పాదాలు పట్టుకొని ఏడవు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియదా ఆయనకి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియదా? నీ పిల్లలు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదా? ఆడికి పుస్తకాలు కావాలో, స్కూల్ ఫీజు కావాలో, ఆడికి పెన్ను కావాలో, ఆడికి జామెంట్రీ బాక్స్ కావాలో, లేకపోతే ఇంకొకటి కావాలో, ఇంకోటి దేనికోసం ఏది అడిగి నిన్ను ఏడుస్తున్నాడో తెలియదా? కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఒక పక్కన కూర్చొని. తల్లులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నేను వెళ్ళాను అనుకో, ఆడు ఏడుతా కనపడతాడు, నాకు వెళ్ళి చూసి ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు. ఏమ్మా ఎందుకు వాడు ఏడుస్తున్నాడు ఏందమ్మా అంటే, వాడు అంతేలేనయ్యా, కూర్చో నువ్వు కూర్చో. ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు ఏడుతాడు అంతేలే. వాడు అంటే నాకు తెలుసు వాడు ఎందుకు ఏడుతున్నాడో. నీ బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపు ఎందుకో తల్లి నీకు తెలియదా? తండ్రి నీకు తెలియదా? అట్లాగా మనం దేవుని ముందు కూర్చొని నాకు మాటలు కూడా రావట్లేదు దేవా, నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారు ప్రభువా, అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారు ప్రభువా అని దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తా కూర్చున్నప్పుడు అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. నీకోసం నువ్వు, నా కోసం నేను ఏడవటం కాదు. నీకోసం నువ్వు, నా కోసం నేను, మన బాధల కోసం మనం ఏడవటం కాదు. అది అల్లాడిపోతున్న ఆత్మల కోసం, ఆక్రందిస్తున్న ఆత్మల కోసం, అగ్నిగుండానికి పరిగెత్తుతున్న ఆత్మల కోసం. ఈరోజు పట్టెడు అన్నం కోసం అంత పోరాటం జరుగుతుందంటే, రేపు అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో పడితే వాళ్ళ గతి ఏమిటి? ధనవంతుడు లేదు, భేదవాడు లేదు, మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. పట్టెడు అన్నం కోసం, ఆ బురదలో పడ్డ అన్నం కోసం ఎంత కొట్టుకుంటున్నారు. ఇంతకంటే భయంకరమైంది కదా అగ్నిగుండం. దానిలో పడితే వాళ్ళ గతి ఏంటి? దేవుని ముందు కూర్చొని, దేవా భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోతున్నారు దేవా, నేను ఎరుగక నశించిపోతున్నారని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఎత్తి కూర్చొని నువ్వు ఏడిస్తే అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. దాన్ని గొప్ప ప్రార్థనగా నా దేవుడు తీసుకుంటాడు. ఆ కన్నీళ్ళను తన బుడ్డిలో దాచుకుంటాడు. ఆ కన్నీటికి ప్రతిగా కొంతమందిని దర్శిస్తాడు. అలా నా కోసం ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది కన్నీటి ప్రార్థనను ఆధారం చేసుకొని ఆ రాత్రి నన్ను దర్శించాడో నా దేవుడు. నీ కన్నీళ్లను ఆధారం చేసుకుని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు? రేపు అక్కడ వచ్చింది లెక్క. గుండెల్లో భారం ఉండాలి బిడ్డ. ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బతుకు కాదమ్మా. ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బతుకు కాదు. ప్రజల కోసం, సమాజం కోసం, ప్రభువు కోసం మనం బ్రతకాలి. ఎవరు అట్టసాస్తే నాకెందుకులే, మనం బాగా గుట్టుగా బతుకుదాం అనుకునేది కాదు. దావీదులాగా మిగిలిన సైన్యం వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి, వాడు అంత పొడుగున్నాడని వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు కాపాడుకోవడానికి రాజుతో సహా దాక్కున్నారు. కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు దావీదు. అందుకే ఇశ్రాయేలుకు కాపరయ్యాడు, రాజు అయ్యాడు. నాకెందుకులే అని దావీదు కూడా ఆహారం ఇచ్చి వెళ్ళిపోతే, బైబిల్లో చరిత్రలు ఇంకో రకంగా ఉండేవి. కానీ అలా వెళ్ళలా. వీళ్ళందరికీ సాహసం లేదు, నేను చచ్చిపోతా అవసరం అయితే దేవుని కోసం వెళ్తా నేను. మన గుండెల్లో ఉన్న భారం, మన వ్యక్తిత్వం, మన మనసును దేవుడు పట్టించుకుంటాడు. దృష్టిలో పెట్టుకొని అలాంటి సుందరమైన వ్యక్తిత్వాల్లో మనం నిర్మించబడదాం. మనకున్న కొంచాన్నే దేవుడు వాడుకుంటాడు. 1000 మందిని కోల్చడానికి సంసోనుకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? గాడిద చచ్చి పడి ఉంటే దాని దవడ ఎముక. దవడ ఎముక ఏం ఆయుధం అండి అది?
1000 మందిని కూల్చాడు దాంతో. దేవుడు వాడుకొని అంతే. ఇలాగా మనకున్న కొంచెంలోనే, మనకున్న దానిలోనే మనం దేవుని కొరకు, ప్రజల కొరకు మనం ఆరాటం కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన న్యాయం మనకున్న దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు. దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు. దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు. ఆమేన్. ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయును గాక.